చాలామందికి అర్థం కాదు. వెళ్ళండి ఒక్కసారి, అందరూ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు షేర్లింగంపల్లి, గోపన్పల్లి, తెల్లాపూర్ ఈ ఏరియాలో వెళ్ళి తిరగండి. రియల్ ఎస్టేట్ పేరుతోటి, డబ్బుల దోపిడీ పేరుతోటి వీళ్ళ మాఫియా చేసిన అంతా ఇంత కాదు వీళ్ళు చేసింది. ఒక్కొక్క రైతుని మీద ఒక్కొక్క కేసు పెట్టాలి. భూములు కోల్పోయిన ఒక్కొక్క రైతు ఒక్కొక్క కేసు పెట్టాలి. ధరణి పోర్టల్ గురించే మాట్లాడదు, ఎక్కువ అవసరం లేదు. నేను భూముల గురించే మాట్లాడతా. టోటల్ తెలంగాణలో ఉన్న భూములు, ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కేటీఆర్ పెట్టుబడులు లక్షల కోట్లు ఉన్నాయి. లక్షల కోట్లు అంటున్నా నేను, వేల కోట్లు, లక్ష కోట్లు కూడా కాదు, లక్షల కోట్లు, లక్షల కోట్లు. ఒక్కొక్క ఎకరా 100 కోట్లు పోతున్నది. ఏడా? షేర్లింగంపల్లి, గోపన్పల్లి, తెల్లాపూర్ ఏరియాల్లో. ఆ 1 ఎకరా 100 కోట్లు పోయే ఏరియాల్లో, 50 నుంచి 100 కోట్లు పోయే ఏరియాల్లో ఎన్ని వేల ఎకరాలు వీళ్ళు కొల్లగొట్టిరో ఒకసారి అడగమనండి, ఒకసారి చెప్పమనండి.